we start the trip, ఇక్కడనే మనము టికెట్స్ తీసుకుంటాము. టికెట్స్ లోపలికి వెళ్ళి రెగ్యులర్ అడ్మిషన్ by now. So and date 41 tickets మిగిలినాయి అంట. So I'm gonna get Welcome to my channel Vlog Canada. This is Prahalika Myakala and today we are at African Lion Safari. So ఇక్కడ ఇవాళ మనం వైల్డ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన నేను మీకు కూడా చూపిస్తా. Come let's get going. సో నేను ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకుని వచ్చిన చూడండి, డ్రైవ్ త్రూ టికెట్స్ ఓన్లీ అని చూపిస్తుంది. సో మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్సైడ్ ఆల్సో. లెట్స్ What? Inside also. Okay, somewhere. Intlo lopal unnaru. So let's meet them as well now. Come, let's go. Hello. Hi, do you have your tickets? Yes, I do. Do you have the barcodes? Oh yeah. Here's the one. Perfect. Awesome. Okay. Any of the open lanes there, okay? Okay, perfect. Thank you. Stay safe. Thank you. సో ఇక్కడ కన్వర్టబుల్ కార్స్ అట్లాంటివి ఉండడం వల్ల ఏంటంటే యానిమల్స్ మనల్ని అటాక్ చేస్తాయి అనే ఒక రీజన్ తోని బ్రోకెన్ విండ్షీల్డ్ అట్లాంటివి ఏమైనా ఉంటే దే ఆర్ నాట్ లెటింగ్ us టేక్ ద కార్ ఇన్సైడ్. సో వెళ్ళాం పదండి. వెల్కమ్ టు డ్రైవ్ త్రూ గేమ్ రిజర్వ్స్. మనం కార్లోనే ఉండి ఇవాళ లయన్ సఫారీ మొత్తం చూడాలి. వీళ్ళ వెహికల్స్ కూడా ఉన్నాయి ఫర్ రెస్క్యూ. నో స్టాపింగ్ అంట ప్రస్తుతానికి. వీఆర్ ఎంటరింగ్ ద ఫస్ట్ గేమ్ రిజర్వ్. వెహికల్ కి డ్యామేజ్ అయినా మనుషులకి ఏమైనా ఎవరిది రెస్పాన్సిబిలిటీ కాదంట. You serious? And yes, we are going in Nairobi Sanctuary. మనీ హైస్ చూసిన వాళ్ళందరికీ ఈ పేరు చాలా ఫెమిలియర్. So we just entered Nairobi Sanctuary. ఏమన్నా ఇక్కడ పేరు తెలియదు నాకు యానిమల్స్ అన్నిటివి, బట్ లెట్స్ సీ దెమ్. యాక్చువల్లీ అద్దం దింపొద్దు అన్నారు, నా క్యూరియాసిటీ అంతే. ఓహో, అన్ని గడ్డి మేస్తున్నాయి. గుడ్ పార్ట్ ఏంది అని అంటే జూకి దీనికి డిఫరెన్స్, మనం వీటి ఎన్విరాన్మెంట్ లో మనం తిరుగుతున్నాము. వాటిని ఇన్వైట్ చేసి ఏదో ఒక జైళ్ళ లాగా జూలలో పెట్టకుండా. ఐ లైక్ దిస్ పార్ట్. మంచి నీడలో కూర్చున్నాయి. ఇంత మంచిగా కూర్చొని చూస్తున్నా. ఇది నాలాంటి వాళ్ళ కోసం అనమాట. కీప్ విండోస్ క్లోజ్, డూ నాట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్. క్యూరియాసిటీ తట్టుకోలేక దిగుతా కదా అని అలాంటి వాళ్ళకన్నా. ఆర్ గోయింగ్ ఇన్ టు రిజర్వ్ 2 సింబా లయన్ సాంక్చురీ అంట. ఆఫ్రికన్ లయన్, పాంథెరా లియో దాని సైంటిఫిక్ నేమ్. సరే లయన్ చూపిస్తాం. లుక్ ఎట్ దట్ సింబా, ఎంత మంచిగా ఉందో. నీడలు ఉంది, నాకంత క్లియర్గా కనిపిస్తలేదు. ఇవాళ 30 degrees ఉంది ఎండ, దానికి పాపం వేడిగా ఉందేమో, మంచిగా పండుకొని రెస్ట్ తీసుకుంటున్నాయి. లెఫ్ట్ సైడ్ లేచింది లయన్. సింబా ఇటు చూడు. హే సింబా, వ్లాగ్ కెనడాకి హాయ్ చెప్పు. అటు మళ్ళీ ఉంది, ఇటు మళ్ళతలేదా. రిటర్న్ పోయేటోళ్ళకి బాగా చెప్తుంది. సో వీఆర్ నౌ ఎంటరింగ్ రిజర్వ్ 3 తింబావతి లయన్ కంట్రీ అంట. ఆఫ్రికన్ వైట్ లయన్ అంటే చూద్దాం. కెనడాలో మెయిన్ రోడ్ల మీద కూడా ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం చూస్తున్నా.
వైట్ లయన్. ఏంది మరి, ఏం చేస్తున్నాడా? దగ్గరికి రా. అన్నీ మంచిగా నీడలో రెస్ట్ తీసుకుంటున్నాయి, ఒక్కటి కూడా కదులుతలేవు. ఎంత బాగా కూర్చున్నాయో. అది లెక్క దానికి కూడా ఆవలింతలు వస్తున్నాయి. నిద్ర వస్తుంది. సో ఇవి ఇక్కడ లయన్స్. మనం ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇప్పుడు మనం రిజర్వ్ 4 దగ్గరికి వెళ్తున్నాము. వాంకీ బుష్ ల్యాండ్ ట్రయల్ అంట. అందులో వీ హ్యావ్ దిస్ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ ఏషియా, మినియేచర్ జీబు అండ్ బోంగో, బాస్ ఇండికస్ అండ్ ట్రాజిలైఫస్ యూరిసిరస్. ఏందో చదువు బాటనికల్ నేమ్ చదివి చాలా రోజులైంది. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ దాట్ నౌ. యానిమల్స్ మే డ్యామేజ్ వెహికల్, ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంట. సో ఇప్పుడు ఏమో యానిమల్స్ మన బండి దగ్గరకు వస్తాయేమో చూద్దాం. ఈ శాంక్చురీ దాంట్లో చాలా యానిమల్స్ ఉన్నాయి, లైక్ జిరాఫ్స్, రైనో, హిప్పో, మౌంటైన్ గోట్స్, ఆస్ట్రిచ్. జిరాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జిరాఫ్ పైనుంచి వస్తే ఉన్నాయో బా. అండ్ ఆల్సో యూ కెన్ సీ జిరాఫ్స్ రైట్ దేర్. ఈ శాంక్చురీలో చాలా ఉన్నాయి. ఇవి ఏం యానిమల్సో తెలియదు, గుర్తు రావట్లేదు పేర్లు. లార్జెస్ట్ ఎగ్స్ లే చేస్తుంది కదా ఆస్ట్రిచ్. ఎస్ వీ హ్యావ్ దట్ హియర్. రైనోస్ పడుకున్నాయి. జిరాఫ్స్ మనం పోయినప్పుడు అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోతాయేమో. ఆగండి ఆగండి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏ పర్షా కదులు కదులు కదలండి మీరు. అది రోడ్ క్రాస్ చేద్దామని చూస్తుంది, నిద్రపోతుంది రోడ్డు మీద. కదలమ్మ మహాలక్ష్మి. నిజంగానే నిద్రపోతుంది రోడ్డు మీద. మౌంటైన్ గోట్స్, వీటికి కూడా ఏదో ఒక మేకలా అని పేరు పెట్టేస్తా ఇంకా తొందరలో. ఏందో కదులుతలేవు, అన్నీ అట్లనే కూర్చున్నాయి. స్నానం చేయట్లే అనుకుంటా జీబ్రా, అందుకే వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ కాకుండా క్రీమ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ అయినాయి. అన్నీ అట్లే స్టాచ్యూలా నించున్నాయి, ఏవి కదులుతలేవు. హే ఫుడ్ ఏమన్నా తెచ్చిరేమో టైర్లో, అందుకే టైర్ లోపల తలబెట్టి తింటుంది అది. కానీ ఫీడ్ చేయొద్దన్నారు కదా వీటిని.
జిరాఫ్ రుమినేట్ చేస్తుందా? మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హే జిరాఫ్, రోడ్ క్రాస్ చేయడానికి వచ్చింది. దిస్ ఇస్ సో నైస్. హలో, గమ్ గమ్ గమ్, ఇట్రా ఇట్రా. ఏ ఇట్రామా జిరాఫ్, ఇక్కడ అట్రమ్మా. అటు పొమ్మనట్లేదు, ఇటు ఇటు. అయ్యో చౌడొచ్చింది దానికి. జీబ్రా అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. ఇక్కడ చూడు, జిబ్రా క్రాసింగ్ ద రోడ్. జిబ్రా క్రాసింగ్ చూసినాం కానీ జిబ్రా క్రాస్ అయ్యేది చూడండి ఇప్పుడు. వావ్, నా ముందుకు ఎందుకు ఎవ్వరు రావట్లేరు, వాళ్ళ ముందుకే ఎందుకు వెళ్తున్నారు మీరు? నేను కూడా ఉన్నా, ఇక్కడికి రండి. Oh wow, pretty creatures. Ostrich. అదేంటి పండుకుంది జీబ్రా, అట్లా పొర్లుతుంది. చొరుకుతుంది, ఆస్ట్రిచ్ చొరుకుతుంది. Let's get closer to that. నువ్వన్నీ డ్రామా. చూస్తుంది కానీ వస్తలేదు. Objects in the mirror are closer than they appear అంట. జిరాఫ్ కనిపిస్తున్నాయి, వెనకాల ఆస్ట్రిచ్ కూడా. సో ఇప్పుడు రిజర్వ్ 6 ఆస్ట్రేలేషియా, అండ్ వీ హ్యావ్ నిల్గాయ్, సికాడీర్, హిమాలయన్ టాకర్, డాంకీ, పియర్ డేవిడ్స్ డియర్ అండ్ టిబెటన్ యాక్. ఇందాక జిరాఫ్ స్టాల్ కనిపిస్తుంది కదా అక్కడ. యా, లెట్స్ గో. ఓకే, గార్ది ఇన్ కెనడా. కంగారూస్ ఆస్ట్రేలియాలో ఎక్కువ అని విన్నా నేనైతే లైఫ్లో లైక్ వాచింగ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం. ద ప్రిటీ బేబీ వన్స్ ఆర్ లైక్ సూపర్ సూపర్. బాగున్నాయి. బేబీ పౌచెస్ ఉంటాయి వీటికి క్యారీ చేయడానికి వాళ్ళ బేబీస్ని. యాక్చువల్లీ మొత్తం ఈ వీడియో ఐఎమ్ షూర్ ఇట్ వోంట్ బి సూపర్ గ్రేట్ క్లారిటీ. ఎందుకు అని అంటే చాలా జూమ్ చేయాల్సి వస్తుంది మేము. సో పిక్సెల్ బ్రేక్ అవ్వచ్చు, కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు. We tried our level best to show you guys. So thank you for understanding. Indian rhino. నీ ముఖారవిందం చూపించమ్మా కొంచెం మాకు. థ్యాంక్ యూ. కొంచెం ఇటు సైడ్ రావచ్చు కదా, అక్కడనే ఏం చేస్తున్నావు?
బస్సులో తలకాయ మార్చినట్టు రైడ్ ఉంది. What a pose, baby. Very nice. Sunbathing, sunbathing, soaking. అది ఇంకా వండుకుంటుంది, మనం కూడా పోదాం. బాయ్ బాయ్ రైనో. సో ఇక్కడ యాక్ ఉంది and we have jinka. జూలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడం కంటే నాకు ఇది చాలా నచ్చింది ఎక్స్పీరియన్స్. దాని న్యాచురల్ హ్యాబిటెట్లో దాన్ని ఉండనిచ్చి మనమే కేజెస్ లోపల వండుకుంటూ తిరుగుతున్నాం కదా, దట్ ఈస్ సూపర్ నైస్. ఎన్ని ఉన్నాయో అన్న ఒకటే దగ్గర. సఫారీ వాళ్ళ వెహికల్ చూడండి, లైక్ పెట్రోల్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. సిషాన్ టేకెన్ అంట బుడోకస్ సంథింగ్ ఏషియా నుంచి. కొమ్ములు అయితే క్రేజీగా ఉన్నాయి. లే అన్నీ లేజీగా ఉన్నాయి ఇక్కడ. ఓ నేను చూసిన దీన్ని ఈడను. ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా మీకు దాని ముఖం. లేవమ్మా బయటకు రా కొంచెము. We now are at 7th reserve, the Americas anta. Ikkada we will see spotted fallow deer, prairie bison and North American elk. Elli chudam padandi. మా ముందు ఒక్కటన్నా క్రాస్ చేయొచ్చు కదా, నేను అక్కడెక్కడ నువ్వు వేరే వాళ్ళ పండ్ల దగ్గరికి క్రాస్ చేస్తున్నావు. నేను వస్తున్నా దగ్గరికి, నువ్వు ఎట్లాగా ఆగుతావు. మొక్కం బాగా చూపి, మొహం చూపి మనం అంత బ్యూటిఫుల్గా చూపిస్తున్నావా? థ్యాంక్ యూ. మన వెనకాల నుంచి పోతుంది. ఇందాక మీకు చూపించిన ఆన్ అ క్లోజర్ నోట్, you can see a lot of other animals as well ikkada. సో ఇందాక నేను రీడౌట్ చేసిన నేమ్స్ ఉన్న యానిమల్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. స్పాటెడ్ డియర్స్, ఇంకేమేమో బైసన్స్, ఎద్దు బైసన్. ఓకే సో యా అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఒకటే దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం. Wow! This is the best. Wow. Wow.
దాని హార్న్ చూడు ఎంత సాఫ్ట్ స్క్విషీ ఉంది చూడనికే. ఓ మై గాడ్, ద క్లోజెస్ట్. ఓ వావ్. రోడ్ క్రాస్ చేయడానికి వస్తుంది డియర్. ఈయన నాకు బండ అడ్డం పెట్టిండు. ఇక్కడ పో, నేను ప్లేస్ ఇచ్చిన నీకు. మళ్ళా నీళ్ళలోకి వెళ్ళి ఇట్లా రండమ్మా కొంచెం. బైసన్ అంటే బైసన్ల లాగానే ఉంది. ఒక్క యానిమల్ అయినా దాటుతుందా మా ముందర నుంచి అనుకున్నా. అట్లీస్ట్ నువ్వైనా. థ్యాంక్ యూ. అదేమి చిన్న లయనా? ఆవు బేబీ బైసన్. అట్లా తల పెడుతుంది. వావ్. లెట్ us get going there. నన్ను అటేటో పోతుంది. రోడ్ క్రాస్ చేయనమా? Hey, you will be on my vlog. Don't forget to subscribe to Vlog Canada. వినిపించింది అదేం చెప్పిందో? సబ్స్క్రైబ్ టు వ్లాగ్ కెనడా అని చెప్తుంది. లైక్ కూడా చేయండి ఈ వీడియోని. ఇది చూడు ఎక్కిరిస్తుంది. అయ్యో, 4 లోపల పెట్టేసింది. సబ్స్క్రైబ్ చేశారా? ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంది. Okay, I'll record you on my phone. Oh, baby. సో ఇదేదో వెనకాల కార్ని నాకుతుంది అనుకుంటా పోయి నించుని. ద క్లోజెస్ట్ యూ కెన్ సీ దాని స్కిన్. నేను పులులో సింహాలో క్రాస్ చేస్తాయి అనుకున్నా, ఇవి క్రాస్ చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు 7th రిజర్వ్లో ఉన్నాం కదా, ఇది కూడా చూడండి. అప్పుడు మనం అక్కడ సైడ్ ఉన్నప్పుడు పడుకుని ఉన్నాయి కదా, అది మంచిగా ఇప్పుడు పైనకి ఎక్కి లైక్ లిటరలీ సింహం అంటే సింహం లాగానే చూస్తుంది. వి కాంట్ ఈవెన్ గో టు దట్ సైడ్ నౌ. ఇటన్నా మల్లమ్మ కొంచెం ఇప్పుడు ఒకటి ఇక్కడుంది, దట్ ఇస్ మై ఫింగర్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అందరు మంచి పిక్నిక్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో మనం ఇప్పుడు 7 రిజర్వ్స్ నుంచి చూసుకొని దేస్ అ పికప్
పీకాక్ పాయింట్, బట్ ఇప్పుడు యాక్సెస్ లేదు, క్లోజ్ ఉంది. ప్యారెట్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవేమి ఓపెన్ చేయట్లేరు మనకి. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ ఎగ్జిట్. అండ్ ఫుడ్ ట్రక్ ఓపెన్ చేసి ఉంచారు, లైక్ ఒకటి మాత్రము. సో యాక్చువల్లీ ఇట్లా సఫారీ బస్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట టూర్ చేయడానికి. ఇప్పుడు కోవిడ్ వల్ల మళ్ళీ డిఫరెంట్ పీపుల్ ఒక బస్లో ట్రావెల్ చేయొద్దు అని చెప్పేసి ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు.